హల్లెలూయా. మరొక జూన్ నెల మొదటి ఆదివారం దినమున మిమ్మల్ని అందరినీ ఈ రకంగా చూసే భాగ్యమును, మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించే భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినందుకై సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. బిడ్డలారా, దేవుని వాక్యములోనికి మనం వెళదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవుడి వాక్యములు దీవించునుగాక. ఈరోజు మన అంశము మందిరము మహిమతో నింపబడడానికి గల కారణాలు. దేవుని యొక్క మందిరము మహిమతో నింపబడాలంటే ఏమి చేయాలో ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు కనుక మనం ధ్యానం చేస్తే అందులో సొలొమోను భక్తుడు చేసినటువంటి కార్యాలను మనము చూస్తాం. ఇంతకీ మందిరము గురించి కొన్ని మాటలు మనకి తెలియాలి అంటే దేవుని బిడ్డలారా, దీన్ని మందిరమును ఏమంటామంటే దేవుని యొక్క నివాసము అంటాం. ఈ దేవుని యొక్క నివాసము మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండములో చూస్తాం. ఆదికాండములో మనము చూచినప్పుడు ఆదాము అవ్వను దేవుడు సృష్టించి ఏదెను అనే ఒక వనములో వారిని పెట్టి వారి దగ్గరకు దేవుడు నివాసము చేయడానికి, సహవాసము చేయడానికి చల్లపూటను వారి దగ్గరకు వచ్చారని ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనములో చెప్పబడుతుంది. దేవుడు మానవులతో నివాసము చేయడానికి కోరుకునేవాడు. ఆ తరువాత ఏమైందంటే ఆదాము చేయకూడని పని చేశారు. ఆదాము అవ్వలు అపవిత్రులైపోయారు, అపరిశుద్ధులైపోయారు. మరి వారు పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి ఏదెను వనములో ఉండడానికి అర్హులు కారని చెప్పి దేవుడు వారిని ఏం చేశాడంటే ఆ తోటలో నుంచి బయటికి పంపించి వేశారు. మరలా వారు తోటలోనికి వచ్చి జీవవృక్ష ఫలాలు తింటారేమో అనే అనుమానంతో ఆ తోటను కాయడానికి ప్రభువారు 2 కెరూబుల్ని కాపలాదారులుగా పెట్టారు. తూర్పు వెళ్ళు మార్గములో ఖడ్గజ్వాలను నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మానవుడు తోటలో నుంచి బయటకు వచ్చాడు అంటే దేవుని యొక్క సహవాసములో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దేవుడే నేరుగా ఆదాము దగ్గరకు వచ్చేవాడు, సంభాషించేవారు. కానీ ఎప్పుడైతే పాపము చేశాడో దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు, దేవుని యొక్క ప్రేమకు దూరమయ్యాడు. అపరిశుద్ధత, అపవిత్రత మనిషిలోనికి చోటు చేసుకుంది. ఎప్పుడైతే చోటు చేసుకుందో కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు మరలా ఎలాగైనా తప్పిపోయినా, దూరమైపోయినా, అపవిత్రమైపోయినా మానవుడిని మరలా పవిత్రునిగా చేసి, పరిశుద్ధునిగా చేసి మరలా తనతో సహవాసము చేయాలని ప్రభువు తన కృపా సంకల్పమును బట్టి, తన కనికిరాన్ని బట్టి దేవుడు కోరుకున్నాడు. మానవుడు కోరుకోలేదు సుమా. మానవుడు నేను దేవునితో సహవాసం చేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నన్ను ఏమి చేయమంటావని మానవుడు అడగల. కానీ దేవుడే మానవుని పట్ల తన కృపా సంకల్పము కలిగి, తన ప్రేమ కలిగి మానవుణ్ణి మరలా తిరిగి వెనకకు తీసుకురావాలని ప్రభువు ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అతనే అబ్రహాం. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు దేవుని నివాసము అబ్రహాముతో ఎలాగ ఉందంటే బిడ్లారా, తీయండి ఆదికాండము 12వ అధ్యాయం తీయండి. ఆదికాండము 12వ అధ్యాయం కనుక మనం చూస్తే ఆ 12వ అధ్యాయంలో 7, 8 వచనాలు కనుక మనము చూడగలిగితే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు నీ దేశమును ఇచ్చేదనని చెప్పగా అతడు
తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. వినండి, ఆ బలిపీఠము కట్టి దాని పక్కన ఏం వేశాడంటే గుడారము వేసుకున్నాడు. 8వ వచనంలో చూస్తే మొట్టమొదటిగా షెకెము దగ్గర అబ్రహాము బలిపీఠము కట్టాడండి. బలిపీఠము కట్టిన తర్వాత బలిపీఠము పక్కన తన గుడారం వేసుకున్నాడు. వినాలి, బలిపీఠము కట్టబడాలి, గుడారము వేయబడాలి. కట్టినది స్ట్రాంగ్గా ఉంటుంది, వేసింది ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మన చర్చి ముందు టెంట్ వేసాం, మందిరాన్ని కట్టాం. కట్టిన దాన్ని త్వరగా కోల్చలేము, వేసింది త్వరగా తీయగలం. అబ్రహాముకు అర్థమైంది ఏంటంటే బలిపీఠాన్ని కట్టుకున్నాడు, గుడారాన్ని వేశాడు. ఏమిటి దీని అర్థము? తన నివాసం ఉండే గుడారాన్ని వేసుకున్నాడు, దేవుడి నివాసం ఉండే బలిపీఠాన్ని నిత్యము ఉండినట్లుగా కట్టాడు. మన జీవితంలో కూడా బలిపీఠాలు కట్టబడాలి, గుడారాలు వేయబడాలి. ఇప్పుడు వినండి, బలిపీఠము పక్కన గుడారము. ఈ బలిపీఠము దగ్గరికి దేవుడు అగ్ని రూపంలో దిగి వచ్చేవాడు. బలిపీఠం మీద అబ్రహాము పశువును వధించి ఆ పశువును బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేసేవాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసేవాడో ఆకాశం నుంచి దేవుడు అగ్ని రూపంలో దిగివచ్చి ఆ బలిని అంగీకరించేవాడు. అనగా దేవుని యొక్క నివాసము అబ్రహాముతో ఎలాగో ఉందంటే బిడ్డలారా, అగ్ని రూపంలో దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ తరువాత అతని కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఇదేనండి. ఆయన బెహెర్షెబా దగ్గరికి వచ్చినప్పుడు, తీయండి ఈ వాక్యం మనం చూద్దాం. ఆదికాండము 23, 24, 25 వచనాలు కనుక మనం చూస్తే, ఆ బెయేర్షెబా దగ్గర ఆ లోయలో ఇస్సాకు చేసిన పని ఏమిటంటే, అక్కడ కూడా ఇస్సాకు తన పితరుడైన దేవునికి ఒక బలిపీఠం కట్టాడు, దాని పక్కన గుడారము వేసెను. అంటే అక్కడ కూడా ఇస్సాకు దగ్గర కూడా దేవుడు ఎలాగో వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, అగ్ని రూపములోనే దేవుడు ఇస్సాకుతో ఏం చేశాడట? సహవాసం చేశాడు. ఆ తరువాత వచ్చినటువంటి తన కుమారుడైన యాకోబు, అదే ఆదికాండము 35వ అధ్యాయం మనం చూస్తే బిడ్డలారా, ఆ 35వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనంలో చూసినప్పుడు, అబ్రహాము ఎక్కడైతే ఏ బేతేలు దగ్గర అయితే ఆయన బలిపీఠము కట్టి గుడారం వేశాడు, ఎక్కడైతే యాకోబు తన తండ్రిని, తన తల్లిని, తన అన్నను వదిలిపెట్టి పద్దనరాముకు వెళ్తున్నప్పుడు, ఎక్కడికైతే లూజు అనే ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత, లూజు అనే ప్రాంతం దగ్గర రాత్రి పడుకున్న తర్వాత, ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఒక నిచ్చెన ఆకాశమునకు పరలోకమునకు వేయబడినప్పుడు, ఆ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దేవదూతలు దిగి ఎక్కుచూ ఉండగా, ఉదయమునే లేచి ఆ యొక్క యాకోబు చేసిన పని ఏంటంటే, ఆ తలగడగా చేసుకున్న రాయిని అక్కడ నిలబెట్టి దాని మీద నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పాడు. బిడ్లారా, మరలా లాబాను దగ్గర నుంచి తిరిగి వచ్చుచుండగా ఖచ్చితంగా ఆ యొక్క బేతేలు దగ్గరే మరలా ఈ యొక్క యాకోబు ఏం చేశాడంటే బలిపీఠము కట్టి తమ గుడారములు అక్కడ వేసుకున్నారు. ఆత్మీయ జీవితంలో మన బలిపీఠాలు కట్టబడాలి బిడ్డలారా. మన బలిపీఠాలు, ప్రార్థనా జీవితాలు కట్టబడాలి. మన కుటుంబంలో ప్రార్థనా జీవితాలు కట్టబడాలి. మనము శరీరము కొరకు కష్టపడేదంతా కూడా వేసుకున్న లాంటిదే, శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. ఈ గుడారము వేసాము, ఈ గుడారిని ఒకప్పుడు మరలా తీసివేయాలి. మనం వేసుకునే నివాసము గుడారము లాంటిది, ఈ దేహము ఒక గుడారము లాంటిది. మనం వేసిన గుడారము ఎప్పటికైనా తీసివేయవలసి వస్తుంది. ఈ గుడారము కూడా, అనగా శరీరం అనే గుడారము కూడా ఏదో ఒక రోజున దీన్ని కూడా తీసివేయవలసి వస్తుంది. కానీ దేవునితో ఉన్న సహవాసం ఉందే, అది నిత్యము నిలబడుతుందంట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే మన జీవితంలో మొదట ప్రాధాన్యత బలిపీఠములు వేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలంలో బలిపీఠం మీదకి అగ్ని రూపంలో దిగి వచ్చేవాడు. మోషే కాలంలోకి వచ్చేసరికి దేవుడు అన్నాడు,
400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. బలిపీఠాలు లేవు, బానిసత్వము తప్ప, చాకిరీ తప్ప ఎలాంటి గుడారాలు కట్టడం కానీ బలిపీఠాలు కట్టడం కానీ మనము చూడం. కానీ దేవుడు మోషేను పంపించాడు, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు అందరినీ విడిపించాడు. కనాను దేశంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యే ముందు దేవుడు వారిని సీనాయి పర్వతం దగ్గరకు తీసుకొచ్చాడు. సీనాయి పర్వతం దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత బిడ్లారా, అక్కడ దేవుడు వారితో చెప్పిన మాట నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. నేను మీ మధ్యలో నివాసము చేయనట్లుగా నాకొక పరిశుద్ధ స్థలమును ఏం చేయమన్నాడు? ఆయన నిర్మించమన్నాడు. ఆయన అన్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును మీరు ఏం చేయాలి? నిర్మించాలి. ఇప్పుడు వరకు దేవుడు అగ్ని రూపంలో వచ్చేవాడు, అగ్ని రూపంలోనే తిరిగి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ మధ్యలో నేను నివాసం చేయాలి, మీ గుడారాల మధ్యలో నేను నివాసం చేయాలి, నేను మీతోనే ఉంటానంటున్నాడు, మీ మధ్యలోనే ఉంటానంటున్నాడు. నేను మీ మధ్యలో ఉంటాను కాబట్టి నాకు ఒక పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించమన్నాడు. ఎలాగూ నిర్మించాలో కొండ మీద మోషేకు దేవుడు కనపరిచాడు. పరలోకములో ఉన్న సంగతులను మోషేకు బ్లూ ప్రింట్ ఇచ్చాడు. మందిరము ఎలాగూ నిర్మించబడాలో. మందిరము నిర్మించబడింది. ఆ మందిరాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరంటే, దేవుని బిడ్డలారా, బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తి నిర్మించాడు. అతనికి అసిస్టెంట్గా అహోలీయాబు అనేటువంటి ఒక వ్యక్తి సహకరించాడు. మోషే చెప్పినట్లుగా వీరిద్దరు కూడా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత దేవుని బిడ్డలారా, ప్రతిష్ట జరిగింది, ప్రార్థన జరిగింది. ప్రార్థన జరిగిన తర్వాత దేవుడట షెకేనా మేఘము వలె పరము నుండి వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎలాగొచ్చాడు? షెకేనా మేఘము వలె వారి మధ్యలోనికి, ఇశ్రాయేలు యొక్క గుడారాల మధ్యలోకి, పాళెము మధ్యలోకి దేవుడు దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. వారు అవిధేయులు అవ్వటం వల్ల, వారు అవిధేయులుగా ఉండటం వల్ల 40 సంవత్సరాలు అరణ్యములో వారు ఏం చేశారంటే తిరుగులాడారు. ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఆయన నీతిగల న్యాయాధిపతి అని ఆయనకు పేరు. నీ దృష్టిలో, నీ జీవితంలో దేవుడు చేయాల్సిన మేలు ఆలస్యము చేస్తున్నాడంటే, దేవుడు నీ పట్ల జరిగించాల్సిన కార్యము దేవుడు ఆలస్యముగా చేస్తున్నాడు అంటే, అది జరగకపోకుండా ముందుకు జరుగుతుందంటే, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నేను చెప్తున్నాను, నీవు దేవుని పట్ల చూపిస్తున్న అవిధేయతే నీ జీవితంలో కార్యము జరగకుండా దేవుడు చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు 11 రోజుల్లో ప్రయాణమై దక్షిణము గుండా కొండలు దిగి కనాను దేశంలోకి ప్రవేశించవలసిన వారు 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళ కనాను దేశంలోకి వెళ్ళడానికి. మన అవిధేయత, దేవుని పట్ల విధేయత, వాక్యము పట్ల విధేయత, వ్యక్తిగత జీవితము పట్ల విధేయత, నీ అవిధేయతే మనలను దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవలసిన వాగ్దాన భూమిని పొందుకోకుండా మనల్ని ఆపు చేస్తున్నాయన్న సంగతి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు నేను వివరిస్తున్నాను. 40 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు సిత్తీము దగ్గరకు వచ్చారు. సిత్తీము దగ్గర దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును తర్వాతి తరము వారికి మోసే రెండవసారి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను వివరించి చెప్పాడు. అలాగ వివరించి చెప్పాడు కాబట్టి దాన్ని ఏమన్నారంటే ద్వితీయోపదేశ కాండము అన్నారు. ఆ ద్వితీయోపదేశ కాండం అంతా తర్వాత తరము వారికి బోధించిన తరువాత మోషే అన్నాడు, తీయండి ఈ మాట మనం తీయాలి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దాం. మీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుట కొరకు నివాస స్థానముగా వెదకి అక్కడే మీరందరూ యాత్రలను చేయవలనని చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మోషే అన్నాడు, తన మరణించక ముందు ఒక మాట చెప్పాడు, అయ్యా దేవుడు మీ మధ్యలో ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, ఈ ప్రపంచానికే దీవెనకరంగా ఈ భూమిలో ఆయన శాశ్వతమైన నివాసము చేయాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తరువాత
ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఆ దేవుని కొరకు ఒక శాశ్వతమైన స్థలాన్ని మీరు సిద్ధపాటు చేయాలి. వెదకి మీ యొక్క పనులు, మీ యొక్క బలులు, మీ యొక్క యాత్రలు ఆ స్థలమునందే చేయాలి. అది దేవుడి నివాసముండు, శాశ్వతంగా నివాసముండు స్థలం అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, వెళ్ళారు. యెహోషువ వెళ్ళాడు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. యెహోషువ ఆ యొక్క 7 జాతుల వారిని, కనాను దేశంలో ఉన్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టాడు. కానీ దేవుని కొరకు ఒక శాశ్వతమైన నివాస స్థలాన్ని చూచుటలో ఫెయిల్ అయిపోయాడు. యెహోషువ చూడలేదండి. మరి ఎందుకు చూడలేదో మనకు అర్థం కాదు. ఆయన బిజీ అయిపోయాడు, పంపకాలు చేయుటలో బిజీ అయిపోయాడు, ఆయన వెతకాలన్నటువంటి ఆ మాట మర్చిపోయాడో మనకైతే తెలియదు. కానీ యెహోషువ దేవుని యొక్క శాశ్వత నివాసం ఉండడానికి ఒక స్థలాన్ని వెతకాలన్నటువంటి ఆ స్పృహ, ఆ యొక్క ఆలోచన ఆయనకు లేకుండా పోయింది. ఆయన తరువాత ఎవరు వచ్చారంటే న్యాయాధిపతులు వచ్చారు. ఈ న్యాయాధిపతులు అనేవారు దేశాన్ని వేలేవారు కాదు. మోషేలాగా దేశాన్ని నడిపించిన వారు కాదు. యెహోషువలాగా దేశాన్ని నడిపించిన వారు కాదు. వీళ్ళ న్యాయాధిపతులు ఎలాగంటే ఒక కమ్యూనిటీలో వారు పుడతారు. ఆ కమ్యూనిటీలో వారికి మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు. మిద్యానీయులు వచ్చి వారి మీదకి దండెత్తినప్పుడు మిద్యానీయులను ఎదిరించడానికి దేవుడు ఒకరు లేవనెత్తుతాడు. అంటే వీళ్ళు దేశానికి సంబంధించినటువంటి నాయకులు కాదు, ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు. ఈ నాయకులు చేసే పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు వారిని వాడుకునేవాడు. వాడుకున్న తర్వాత శత్రువుల నుండి వారు విడిపించేవాడు. వారు కూడా న్యాయాధిపతులు కూడా ఇంచుమించుగా 300 నుంచి 350 సంవత్సరాలు ఉన్నటువంటి న్యాయాధిపతులు కూడా వారు కూడా దేవునికి శాశ్వతమైనటువంటి ఒక నివాస స్థలాన్ని కనుగొనలేకపోయారు. వారు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఆ తరువాత ఎవరు వచ్చారంటే ఆఖరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి వచ్చిన తర్వాత సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ అన్నారు, అయ్యా, పొరుగు దేశాల వల్లే మాకు కూడా రాజు కావాలయ్యా అన్నాడు. మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది అన్నారు. నీ కుమారులు నీ వంటి వారు కారు, వారు అన్యాయస్తులుగా ఉన్నారు, వారు ఎలాగున్నా మాకు అనవసరం, మాకెవరు కావాలంటే మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు ఇశ్రాయేలు అందరూ సమూయేలు దగ్గరికి వచ్చి. సమూయేలు ఎప్పుడు ఏది చేసినా దేవుణ్ణి అడగకుండా ఏ పని చేయడు. సమూయేలు ఆ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అయ్యా, మరి వీళ్ళు రాజును కోరుకుంటున్నారయ్యా అని అన్నాడు. రాజు ఏ పనులు చేస్తాడో వారికి వివరించమని దేవుడు చెప్పాడు. ఆ మరుసటి రోజు వాళ్ళందరూ ఇశ్రాయేలు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రాజును కోరుకుంటున్నారు కదా, ఆ రాజు ఏ కార్యక్రమాలు మీ పట్ల చేస్తాడో ఇప్పుడు సమూయేలు వారికి చెప్పాడు. బాబు, మీరింట్లో ఉన్నారు, మీ కుటుంబంలో ఉంది, మీ కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది, అందమైన అమ్మాయి పుట్టింది, చాలా సౌందర్యవంతురాలు పుట్టింది. ఆమెకు వయసుకు వచ్చిన ఆమెను రాజుగారు చూసి, నాకు ఆ అమ్మాయి కావాలంటే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. బోనకత్తెలుగానో ఉంపుడు గత్తులుగానో నీ కుమార్తెను ఉంచుకోవచ్చు, లేకపోతే నీ కుమార్తె నచ్చితే నీ కుమార్తెను వివాహం చేసుకోవచ్చు, రాణిగా చేయొచ్చు. మరి ఇలాంటి కార్యాలు రాజుగారు చేస్తారు, మీకు ఇష్టమేనా అని అడిగాడు. రెండవది కూడా చెప్పాడు, నువ్వు కష్టపడి పంటనంతా పండిస్తావు, పొలమంతా పండిస్తావు, పండించిన దాంట్లో కొంత భాగాన్ని తీసుకొచ్చి రాజుగారికి నువ్వు పన్ను చెల్లించాలి. ఒకవేళ నా పంట నా ఇష్టం నేను పన్ను చెల్లించాలంటే వాడిని లేపేసి మొత్తం అంతా పట్టుకురమ్మంటాడు. మరి అలాగూ నీకు ఇష్టమేనా అని అడిగాడు. దీని అంతటికి అన్నారు వాళ్ళు, మాకెందుకు, మాకు మాత్రం ఎవరు కావాలి, రాజు కావాలి. ఎప్పుడైతే మాకు రాజు కావాలని వారు అడిగారో దేవుని బిడ్డలారా, మళ్ళా సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, వారు ఎన్ని చెప్పినా కానీ మాకు రాజే కావాలంటున్నారంటే అప్పుడు దేవుడు అన్నాడు, నేను రాజుగా వారికి ఉన్నాను, నన్ను కాదని మానవ రాజును కోరుకుంటున్నారు కాబట్టి వారు కోరుకున్నట్లే వారికి రాజును పెట్టమని దేవుడు తీర్మానం చేశాడు. అలాగూ మొదటి రాజు బెన్యామీను గోత్రములో నుంచి సౌలును దేవుడు మొదటి రాజుగా అభిషేకించాడు. సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. ఈ 40 సంవత్సరాల్లో సౌలు దేవునికి శాశ్వతమైన నివాస స్థలాన్ని చూడలేదు.
శాశ్వతమైన నివాస స్థలాన్ని చూడలేదు సరికదా, దేవునికి అవిధేయుడిగా బ్రతకడం ప్రారంభించాడు సౌలు దేవుని బిడ్డలారా మరణించిన తరువాత దేవుడు దావీదు అనేటువంటి ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చాడంటే రాజుగా అభిషేకించాడు. దావీదు వచ్చాడు. దావీదు వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, ఈ న్యాయాధిపతులు కానివ్వండి, యెహోషువ కానివ్వండి, మొదటి రాజు అయినటువంటి సౌలు కానివ్వండి, ఆ ఇశ్రాయేలు దేశము మధ్యలో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పట్టణం ఉంది. ఆ పట్టణస్థులని ఎవ్వరూ జయించలేకపోయారు. ఆ పట్టణము పేరే యెబూసు పట్టణం. అందరూ వాళ్ళ కోసం చాలా గొప్పగా చెప్పుకునేవారు. చాలా ఉన్నతమైన దేహం కలిగిన వారు, చాలా బలాఢ్యులు, చాలా వారిని ఎవ్వరు కూడా అప్పటి వరకు ఎవ్వరూ జయించలేదు. కాబట్టి ఒకరోజు దావీదు అన్నాడు, అయ్యా అందరినీ నా చేతికి అప్పగించావు, ఆ యెబూసు పట్టణం మీదకి నేను యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను అయ్యా, నన్ను వెళ్ళమంటావా, జయం ఇస్తావా అని అడిగాడు. దేవుడు అన్నాడు, దావీదా అందరూ వెళ్ళినట్లుగా పట్టణము కొండ మీద నీ చెల్లక నాయనా, అక్కడ వాటర్ వచ్చే టన్నల్స్ ఉంటాయి, సొరంగం ఉంది, ఆ సొరంగం గుండా నువ్వు వెళ్ళి యెబూసు పట్టణం మీద వెళితే కనుక నీకు విజయాన్ని ఇస్తానని చెప్పాడు. ఈ మాట ఎవరికి వినబడిందంటే యెబూసు పట్టణం మీద ఉన్నటువంటి యెబూసీలు కనబడింది. యెబూసీలు అన్నారు, ఓరి దావీదా నువ్వు మా మీదకు యుద్ధానికి వస్తావా, మేము బలాఢ్యులమైన మేము, ఖడ్గవీరులమైన మేము, కండలు తిరిగిన మేము, స్పెషల్ ఆర్మీ అయిన మేము నీ మీద యుద్ధానికి రావాల్సిన పని లేదురా, కుంటోళ్ళు గుడ్డోళ్ళు వచ్చారంటే చాలు నిన్ను చంపేస్తారన్నాడు. మా దగ్గర ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్ను చంపేస్తారు, నువ్వు పెద్ద లెక్క కాదన్నారు. అయినా దావీదు భయపడకుండా, అయినా దావీదు వెరవకుండా, జడియకుండా, దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి, దేవుడు జయమిస్తాడన్నాడు కాబట్టి యెబూసు పట్టణం మీదకి వెళ్ళాడు. యెబూసు పట్టణాన్ని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. జయించిన తర్వాత బిడ్డలారా, ఆ పట్టణాన్ని కలియ తిరుగుతున్నప్పుడు దావీదు కనిపించిందట, ఇక్కడ నా దేవునికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేస్తే బాగుండునని దావీదు హృదయంలో కలిగిందట. ఎవరనుకున్నారంట మొట్టమొదటిగా? దావీదు అనుకున్నాడట, నా దేవునికి ఇక్కడ ఒక దేవాలయము కడితే, ఒక నివాస స్థానము కడితే బాగుండును అని చెప్పి దావీదు కోరుకున్నాడట. దేవుని యొక్క మందిరము కొరకు, దేవుని యొక్క మందిరము ఉండాలని కోరుకునేవాళ్ళు, దేవుని యొక్క మందిరము పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్న వాళ్ళందరినీ దావీదును దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో వారి కుటుంబాలను కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదేమో దేవుడి నివాసము యెబూసు పట్టణం మీద, ఈ కొండ మీద ఉంటే బాగుండునని అనుకున్నాడు. ఆ కొండకి ఏమని పేరు పెట్టాడంటే దావీదు పట్టణం అనే పేరు పెట్టాడు. దావీదు పట్టణం అని పేరు పెట్టి దాని మధ్యలో ఏం కడదాం అనుకున్నాడంటే దేవునికి నివాస స్థలము కడదామని హృదయంలో అనుకున్నాడు. ఈ లోపల నాతాను ప్రవక్తను పంపించాడు. దావీదా నీ చేతులు రక్తసిక్తం అయిపోయినాయి నాయన, యుద్ధాలు చేసినందుకు నీ చేతులు రక్తసిక్తం అవ్వలేదు, కానీ అమాయకుడైన బత్షెబా భర్తను నువ్వు చంపించావు కాబట్టి నీ చేతులు రక్తసిక్తం అయిపోయినాయి నాయన, నీవు కట్టవద్దు, నీ స్థానములో నీ గర్భమున పుట్టేటువంటి ఎదిద్యా అనగా సొలొమోను ఈ మందిరాన్ని కడతాడన్నాడు. దేవుడు దావీదుకు మందిరము ఎలాగూ కట్టాలో బ్లూ ప్రింట్ ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద మోషేకు ప్రత్యక్ష గుడారము గురించి ఎలాగైతే దేవుడు బ్లూ ప్రింట్ ఇచ్చాడో, అలాగే దేవుని మందిరము కట్టడానికి కావలసిన బ్లూ ప్రింట్ను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. దావీదుకు అనుగ్రహించిన తర్వాత దావీదు అది సొలొమోను చేతిలో పెట్టాడు. సొలొమోను చేతిలో పెట్టిన తర్వాత దావీదు చేసిన పని ఏంటంటే వెండి బంగారములు సమస్తము పోగేశాడు. సమస్తాన్ని పోగేసి ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, దేవాలయము కట్టడానికి కావలసినటువంటి ప్రతి సామాగ్రిని ఏం చేశాడంటే ఈ యొక్క దావీదు సొలొమోనుకు అప్పగించాడు. సొలొమోను పిలిచి అన్నాడు, సొలొమోనా మనము కడుతున్నది
నీవు కట్టపోయేది సర్వలోక సృష్టికర్త అయిన దేవుడే భూమి మీద నివాసం ఉండడానికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నావు. ఈ ప్రపంచానికే ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి స్థానములను దేవుని నివాసం ఏర్పాటు చేస్తున్నావు. ఆ నివాస స్థలము మామూలుగా ఉండకూడదు. సొలొమోనా, ప్రపంచమంతా అబ్బురుపరిచే రీతిగా సర్వలోక నాథుడకు దేవుని యొక్క మందిరం ఉండాలని చెప్పాడా. దావీదు కొంత పోగేస్తే దానికి రెండంతలు సొలొమోను పోగేశాడు. దావీదు తర్వాత సొలొమోను రాజరికానికి వచ్చాడు. బిడ్డలారు, రాజరికానికి వచ్చిన తర్వాత తను రాజ్యమునకు వచ్చినటువంటి 4వ సంవత్సరములో దేవాలయమును కట్టుట ప్రారంభించాడు. 11వ సంవత్సరములో దానిని ముగించాడు. 4వ సంవత్సరములో ప్రారంభించబడినటువంటి సొలొమోను 11వ సంవత్సరములో దాన్ని ఏం చేశారంటే ముగించాడు. బైబిల్ పండితులు ఏమంటారంటే దానిని 7 సంవత్సరాలు కట్టాడని ఒకరంటారు, ఇంకొకరు అంటారు 7.5 సంవత్సరాల్లో కట్టాడని ఇంకొకరు అంటారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సొలొమోను దేవాలయము కట్టే దగ్గర దేవుడు అన్నాడు దేని సౌండ్ వినబడకూడదు అని చెప్పాడు. రాళ్ల శబ్దము వినబడకూడదు, రేకుల శబ్దం వినబడకూడదు. టక 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 శబ్దము దేవాలయం దగ్గర అది వినబడకూడదు. మీరేం చేస్తారంటే ఇక్కడ ఒక శబ్దము కూడా వినబడకుండా, ఇది పవిత్రమైనది కాబట్టి, పరిశుద్ధమైనది కాబట్టి, దీని యొక్క దేవాలయం యొక్క ఏ మాత్రం అపవిత్రత మీరు చేయకూడదు కాబట్టి ఏ సౌండ్ కూడా అక్కడ వినబడకూడదని దేవుడే సొలొమోనుతో చెప్పాడు. సొలొమోను ఏం చేశాడంటే ఒక్క సౌండ్ కూడా వినబడకుండా, ఒక శబ్దము కూడా వినబడకుండా వేరొక చోట కార్ఖానా పెట్టి ఆ కార్ఖానాలు రాళ్లను చెక్కించి పోత పోయిపించి దాన్ని తీసుకొచ్చి దేవుని ఆలయము దగ్గర చాలా జాగ్రత్తగా సౌండ్ ఏమీ లేకుండా వారు దాన్ని కట్టారట. 1,53,600 మంది 7 సంవత్సరాలు కష్టపడి దేవుని మందిరాన్ని కట్టారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతిష్ట 7 రోజులు జరిగింది. చెప్పండి, ఎన్ని రోజులు జరిగిందండి? ఈ 7 రోజుల్లో ప్రపంచంలో ఇప్పటికీ కూడా గిన్నిస్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఆ 7 రోజుల్లో 1,20,000 పొట్టేళ్లను వధించారు, 22,000 పశువులను వధించారు. ఆ వారం రోజులో పశువులను వధించగా ప్రార్థన చేయగా 14వ వచనములో మనము చూస్తే దేవుని యొక్క మేఘము ఆ మందిరము మీద నిండెను గనుక యాజకులు తన తేజో మహిమకు నిలవలేక బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మందిరం యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మేఘము మందిరము మీదకు దిగి రావడానికి సొలొమోను ఏం చేశాడు?